నువ్వు ఆగంగాకే జర తీరం పట్టు. ఇగో మార్కెటింగ్ లో మూడు రకాలు ఉంటాయి మళ్ళా. ఒకటేమో అంబియన్స్, లైటింగ్ అయినా, సెటప్లు అయినా, బోర్డులైనా, టీవీ డిస్ప్లే, ఇంటీరియర్ డిజైన్లు అయినా, ఇసుంటి అన్ని ఫస్ట్ రకంలోకి వస్తాయి. ఇగో రెండోదేమో విజిబిలిటీ ఎక్స్పీరియన్స్ మార్కెటింగ్. అంటే ఏడ చూసినా మన పీకేసీ బ్రాండ్ లో కానొచ్చేటట్టు చేయడం. ఓ అది తెలుసండి నాకు. దిబ్బల దగ్గర, రోడ్ల మీద, పాతిళ్ళు ఉంటాయి కదా, ఆటి మీద, గోడల మీద, ఇంకా ఈ మధ్య కాలంలోని ఆటోల మీద కూడా పెడుతున్నారు కదా. అదే కదా విజిబిలిటీ ఎక్స్పీరియన్స్ అంటే. గట్ల కాదే, జర నేను చెప్పేది నువ్వు. విజిబిలిటీ ఎక్స్పీరియన్స్ మార్కెటింగ్ అంటే మన బ్రాండ్ లోగోని మనం వాడే ప్రతి వస్తువు పైన, అంటే టిష్యూ పేపర్ల పైన, కప్పుల పైన, క్యారీ బ్యాగ్ల పైన, ప్లేట్ల పైన, ప్రోడక్ట్ల పైన, వాటర్ బాటిళ్ల పైన, స్టేషనరీ ఐటెంల పైన, ఇంకా డెలివరీ బండ్ల పైన, మన వర్కర్ల బట్టల పైన, గిట్లా అన్నిట్ల పైన మన పీకేసీ బ్రాండ్ లోగో ఉంటది అన్నట్లు. దీన్నే విజిబిలిటీ ఎక్స్పీరియన్స్ మార్కెటింగ్ అంటది అన్నట్లు. అంతేగాని చెత్త కుప్పల దగ్గర, పాత ఇండ్ల గోడల పైన పెయింటింగ్ చేసుడు, ఇసుంటి అన్ని పాతకాలం పద్ధతులులా. అవునా? ఓ చాలా బాగుందండి ఇది. నాకు తెలియక అడుగుతాను మరి. మీరు చెప్పినలాగా ఈనాటి మీద బ్రాండ్ లోగో చెప్పించుకోవాలంటే అవుట్లెట్ల లాభం మొత్తం అయిపోతుంది కదండి. జర ఆగే, నువ్వు ఊర్ట్లాడకు. నేను చెప్పినా నీకు అవుట్లెట్ వాళ్ళే పైసలు పెట్టుకోవాలని. ఇసుంటి అన్నిటికీ అయ్యే ఖర్చు మొత్తం పీకేసీ టీమే చూసుకుంటదిలా. ఇంకా మూడోది వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. అంటే సోషల్ మీడియా రీల్స్, కంటెంట్లు, పోస్టులు చేసి టార్గెటెడ్ ఆడియన్స్ కి కనిపించేటట్టు ఆప్టిమైజ్ చేసి మరి పీకేసీ యాప్ యూజర్లని పెంచుతాం అన్నట్లు. వామ్మో, ఇన్ని చూసుకోవాలా అవుట్లెట్లు నడపాలేంటిని. గవన్నీ మా పీకేసీ టీమే చూసుకుంటారని చెప్పినా కదా నీకు. మళ్ళా ఏదో అవుట్లెట్ వాళ్ళే చూసుకోవాలని చెప్పినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. నేను అలా చెప్పలేదండి. మీరైనా నేనైనా ఎవరైనా ఇన్ని చూసుకోవాల్సి వస్తుందా మార్కెటింగ్ అంటే? అవును మళ్ళా. మరీ తక్కువ అంచనా వేస్తున్నారండి మీరు మమ్మల్ని. ఓ సానా వీడియోలు చూసాను యూట్యూబ్ లో. బ్రాండింగ్ కు మార్కెటింగ్ కు తేడా కూడా తెలుసు నాకు. మార్కెటింగ్ లో 4 పీలు ఉంటాయి కదా.